Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Okay. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are at maths class number 66 and maths concept number 36. 36 maths concept is what? Fractions. In these fractions also we completed 20 models. Now we are at what? 21st model. 21 model దగ్గర ఉన్నాం. 21 model is nothing but what? Multiplication of fractions. Multiplication of fractions. So under this what? Multiplication of fractions. So submodel 1, multiplication of whole part with fraction. Whole part with fraction. Now I am taking one example. 3 into 2 by 5. Not 3 2 by 5. 3 into 2 by 5. 3 into 2 by 5. 3 half 2 by 5 అంటాం జనరల్గా. సో 3 into 2 by 5. 3 into 2 by 5. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి డైరెక్ట్గా? సో ఇప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్స్ ది హోల్ పార్ట్ తోటి న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 3 2 just 6 by 5. ఒకవేళ 9 into 3 by 7 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఈ హోల్ పార్ట్ను న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి. హోల్ పార్ట్ న్యూమరేటర్ 9 3 జా 9 into 3 by 7. 9 3 జా 27 by 7. 27 by 7. సో హోల్ పార్ట్ కనుక ఉంటే హోల్ పార్ట్ని న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి. హోల్ పార్ట్ని న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ విత్ హోల్ పార్ట్. సో ఇక్కడ 2 models వచ్చినాం కదా. నెక్స్ట్ ఇయర్ వాట్ లైక్ వి టేక్ 2 ఎగ్జాంపుల్స్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ హోల్ పార్ట్ 5 by 9 into 3. 5 by 9 into 3 ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? హోల్ పార్ట్ ముందు ఉన్నా సరే, హోల్ పార్ట్ వెనకాల ఉన్నా సరే, ఫ్రాక్షన్ ముందు హోల్ పార్ట్ ఉన్నా సరే, ఫ్రాక్షన్ వెనకాల హోల్ పార్ట్ ఉన్నా సరే, వి మల్టిప్లై వాట్ న్యూమరేటర్స్. సో 5 into 3 by 9. 5 3 ja 15. 15 by 9. Understood? So now 7 by 11 into 9. ఇప్పుడు ఏం చేస్తాము? న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 7 into 9 divided by 11. 7 9 ja 63. 63 by 11. 63 by 11. So this is the what about the multiplication of fractions with whole part. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. Multiplication of what? 2 fractions. I am taking 1. So 5 by 6 into 9 by 7. 5 by 6 into 9 by 7. ఇంకా కూడా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో ఇప్పుడు సొల్యూషన్లో ఏం చేద్దాము? సో వెనెవర్ 2 fractions are there, రెండు ఫ్రాక్షన్స్ కనుక ఉంటే న్యూమరేటర్స్ని న్యూమరేటర్సే మల్టిప్లై చేయాలి, డినామినేటర్సే మల్టిప్లై చేసేయాలి. అంటే 5 into 9 divided by 6 into 7. 5 into 9 divided by 6 into 9. 5 9 ja 45 divided by 6 7 ja 42. 42. సో 45 by 42. 45 by 42. అంటే ఏం చేసినాను? న్యూమరేటర్సే మల్టిప్లై చేసిన, డినామినేటర్సే మల్టిప్లై చేసిన. ఇప్పుడు మోడల్ నెంబర్ 2 డిఫరెంట్ మోడల్ ఐ విల్ టేక్. సో 10 by 9 into 3 by 5. 10 by 9 into 3 by 5 తీసుకుంటున్నాను. సో దీనికి సొల్యూషన్ ఏం చేద్దాం చెప్పండి? సో సేమ్ అట్లనే చేయడం, కానీ కట్ అయితే ఒకవేళ కట్ చేయాలి. ఇప్పుడు 10 5 కట్ అవుతాయి కదా, 3 9 కట్ అవుతాయి. 10 9 ఇక్కడ కట్ అయితే ఇట్లా కట్ చేయాలి. 10 9 కట్ కావు. నెక్స్ట్ దీనికి తీసుకోవాలి. 10 5 కట్ అవుతాయా? 5 1 ja 5 2 ja. 9 3 కట్ అవుతుందా? 9 3 1 ja 3 3 ja. Now multiply 2 into 1 అవుతుందా? 3 into 1 is equal to what? 2 into 1 2 by what? 3. This is the what answer. ఓకేనా? సో మల్టిప్లై చేసేటప్పుడు ఇవేమన్నా కట్ అయ్యడానికి అవకాశం ఉంటే న్యూమరేటర్ అండ్ దిస్ డినామినేటర్ చెక్ చేసుకొని చూసుకోవాలి. మళ్ళీ ఈ న్యూమరేటర్ with this denominator, numerator with this denominator.
దీంతో కట్ అయినా కట్ చేయాలి, దీంతో కట్ అయినా కట్ చేయాలి. అట్లా కట్ చేసి మళ్ళీ న్యూమరేటర్స్ మల్టిప్లై చేసి న్యూమరేటర్గా న్యూ న్యూమరేటర్గా వేయాలి, డినామినేటర్స్ని మల్టిప్లై చేసి న్యూ డినామినేటర్గా వేయాలి. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద మల్టిప్లికేషన్ వాట్ 21లో మల్టిప్లికేషన్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్. Two more models, sub models we have here. So first copy it. Now let me see. సో ఇందులోనే 21 మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోనే ఫోర్త్ సబ్ మోడల్ లెట్ వి సీ. సో 0.2 into 0.6. బిఫోర్ దట్ వాట్ లెట్ యూ టేక్ 0.2 into 0.3. ఓకేనా? 0.2 into 0.3. సో ఏం చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలని అంటే ఈ నెంబర్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఫ్రాక్షన్లు ఏమున్నాయనే ఏం చూడొద్దు, ఇప్పుడు డెసిమల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నా అనేది ఏం చూడొద్దు. డైరెక్ట్గా 3 to 6 మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది, 1 డిజిట్. ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది, 1 డిజిట్. ఎప్పుడు కానీ ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి, రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేయాలి. సో 1 డిజిట్ 1 పాయింట్ డిజిట్ తర్వాత ఉంది, 1 డిజిట్ తర్వాత ఉంది. కాబట్టి మొత్తం టోటల్ డిజిట్స్ ఎన్ని 2. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి. 1 డిజిట్ ఉంది కాబట్టి ఇంకొకటి 0 పెట్టుకోండి, 0.06. 0.06. This is the what multiplication of what decimal fractions. Multiplication of what decimal fractions. Multiplication of decimal fractions. Next one. Let we take another one. Let I am taking. So second one 0.3 into 0.4 I am taking. ఇప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి, ఈ ఫ్రాక్షన్స్ పాయింట్స్ డెసిమల్ పాయింట్స్ ఏమి కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా మల్టిప్లై అయ్యండి. 4 3 జా 12. 4 3 జా ఏముంది, 12 ఉంది. సో ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్, పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్. టోటల్ డిజిట్స్ ఎన్నైతే 2 అయితే, కాబట్టి 2 1. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టినాను, 0.12. 0.12. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ 2.3 into 4.02. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా ఫ్రాక్షన్ కనుక ఉంటే మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ డెసిమల్ పాయింట్స్ ఏం కన్సిడర్ చేయకుండా మల్టిప్లై చేయాలి. 402ను 23 తోటి మల్టిప్లై చేయండి. 3 2 జా 6, 3 0 0, 3 4 జా 12. సో 2 2 జా 4, 2 0 0, 2 4 జా 8. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 యూ కెన్ టేక్. 6 + 0 ఓకే, 6 + 0 6. ఇక్కడ లేకుండా ఏం లేకుండా ఉంచండి. సో 0 + 4 4, 2 + 0 2, 8 + 1 9. సో ఆన్సర్ ఎంత వచ్చింది నాకు, 9 2 4 6 వచ్చింది. పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలి, 1 2 3. 3 డిజిట్స్ తర్వాత 1 2 3, 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఇక్కడ పెట్టాలి. పాయింట్ ఎక్కడ పెట్టడం అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఓన్లీ పాయింట్ ఎక్కడ పెట్టాలనే కాన్సెప్టే ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో, ఎన్ని డిజిట్స్ తర్వాత అయితే పాయింట్స్ ఉంటాయో, ఇందులో ఈ డెసిమల్ ఫ్రాక్షన్లో ఎక్కడ ఉన్నది, ఈ డెసిమల్ ఫ్రాక్షన్లో పాయింట్ ఎక్కడ ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నవి, పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నవి, ఆ టోటల్ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. టోటల్ డిజిట్స్ అంటే ఎక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి, left right to left కౌంట్ చేయాలి. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద multiplication of what fractions concept. Next let me go to what division of fractions. Before that what copy it. Next model number 22, fractions lo model 22, division of fractions. Division of what fractions. ఈ division of fractions లో first sub model that I am taking what division of whole part with fraction. So example that I am taking whole part ని fraction తోటి division చేయాలి. So 2 divided by 3/4. 2 divided by 3/4 ఉన్నది. 2 divided by 3/4. 2ను 3/4 తోటి డివైడ్ చేస్తున్నాను. ఈ డివిజన్ లోపల ఏం చేయడం జరుగుతుంది అని అంటే, మనము డివిజన్ లోపల యాక్చువల్గా డివిజన్ అని అంటాం, కానీ దాన్ని ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ మోడల్లోకే మార్చుకుంటాం. మళ్ళీ ఎట్లా అంటే, ఇది 2 రాసి డివిజన్ ప్లేస్లో ఏం రాయాలి, డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ రాసి దీన్ని రెసిప్రోకల్ రాయాలి 4/3. అర్థమైందా? డివిజన్ ప్లేస్లో ఏం రాయాలి, మల్టిప్లికేషన్ సింబల్ రాసి దీన్ని రెసిప్రోకల్ తోటి మల్టిప్లై చేయాలి. అదే ఆన్సర్. సో యు నో 2 4 8, 8/3.
మనకు తెలుసు 8/3 2 into 4 ఇది 2 into 4 2 into 4 is equal to what 8 8/3 is our answer 8/3 is what our answer సో ఏం చేసినా నేను హోల్ పార్ట్ని ఫ్రాక్షన్ తోటి డివైడ్ చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క రివర్స్ను మల్టిప్లై చేస్తున్నా అంతే ఏదైనా ఇంట్లో మళ్ళీ డివిజన్లో అన్నీ కూడా ఏం చేస్తాము మనము తీసుకోవడము దాని యొక్క రెసిప్రోకల్ని తీసుకొని మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ వన్ హియర్ యూ కెన్ టేక్ హియర్ వన్ ఎగ్జాంపుల్ 1 సో డివిజన్ ఆఫ్ వాట్ 4/5 డివైడ్ విత్ 6 తోటి డివైడ్ చేయాలి 4/5 ఏం చేయాలి 6 తోటి డివైడ్ చేయాలి ఇప్పుడు డివైడ్ చేయాలంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటో చెప్పండి చెప్పండి సో ఈ ఫస్ట్ పార్ట్ అట్లానే వేసి ఈ డివిజన్ ప్లేస్లో మల్టిప్లై పెట్టి దీన్ని రెసిప్రోకల్ తీసుకోవాలి డివిజన్ ప్లేస్లో మల్టిప్లై పెట్టి ఏం చేయాలి రెసిప్రోకల్ తీసుకోవాలి కాబట్టి డివిజన్ ప్లేస్లో ఇంటూ గుర్తుపెట్టి రెసిప్రోకల్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి ఏం ఆలోచించాలి ఇవేమైనా కట్ అవుతావా ఏమైనా టేబుల్ తోటి కట్ అవుతావా అనేది ఆలోచించాలి ఏమైనా టేబుల్ తోటి కట్ అవుతావా సో 4 5 కట్ అవుతుందా కాదు నెక్స్ట్ ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ ఏమైనా కట్ అవుతుందా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 టేబుల్ తోటి కట్ అవుతాయి సో 2 2 జా 2 3 జా నెక్స్ట్ ఈ న్యూమరేటర్ రండి ఈ న్యూమరేటర్ కట్ అవుతుందా ఈ న్యూమరేటర్ కట్ అవుతుందా చూసుకోవాలి ఇప్పుడు కట్ అయిపోయిన తర్వాత న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 2 into 1 2 divided by 5 into 3 15 so that's why answer is what 2/15 so this is the what division of what fractions with whole part next division of two fractions so 3/4 divide with 5/9 ఉందనుకోండి 5/7 you can take first model 5/7 ఇప్పుడు ఏం చేస్తామో చెప్పండి నేను చేసే లోపల మీరు చేసేస్తారు కదా సో ఇది 3/4 ఇట్లానే తీసుకొని డివైడ్ ప్లేస్లో మెడల్ మల్టిప్లై పెట్టి దీన్ని రెసిప్రోకల్ 7/5 ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాము మల్టిప్లై చేసేటప్పుడు ఏమైనా కట్ అవుతావా చూసుకోవాలి ఈ న్యూమరేటర్ ఈ రెండు డినామినేటర్లు కట్ అవుతాయా ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ కట్ అవుతా ఈ డినామినేటర్ కట్ అవుతా చూసుకోవాలి కట్ కావాలి వాటి డైరెక్ట్గా ఉంచాలి సో 3 into 7 divided by 4 into 5 3 7 जा 21 divided by 4 5 जा 20 4 5 जा 20 okay na next here I am taking another model so 8/7 divided by 16/14 8/7 ని 16/14 తోటి డివైడ్ చేయాలంటే కాన్సెప్ట్ ఏంటిది ఈ ఫ్రాక్షన్ ఉన్నదన్నట్టు రాయాలి ఈ డివైడ్ ప్లేస్ లో మల్టిప్లై సింబల్ పెట్టి రెసిప్రోకల్ తీసుకోవాలి 14/16 ఇప్పుడు ఈ న్యూమరేటర్ డినామినేటర్స్ తోటి ఏమైనా కట్ అవుతుందా చూసుకోండి 8 1 జా 8 2 జా ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ తోటి కానీ దీంతో కట్ అవుతుందా చూడండి 7 ఉంది కాబట్టి 7 2 జా 7 1 జా ఇప్పుడు మల్టిప్లై చేయండి 1 into 2 divided by 1 into 2 1 into 2 divided by 1 into 2 కాబట్టి మళ్ళీ కూడా కట్ అవుతుంది ఇక్కడనే కట్ అవుతుంది 2 1 జా కట్ అవుతుంది సో దట్స్ వై నాకేమొచ్చింది 1 into 1 divided by 1 into 1 వచ్చింది 1 into 1 divided by 1 into 1 1 into 1 1/1 is equal to what 1 ఒక 1 రాసిన సరిపోతుంది ఇట్లా మనకు డివిజన్స్ చేయమంటే మనం ఇట్లా చేయాలి ఇంకా మోడల్స్ ఉన్నవి ఇందులో కూడా డివిజన్స్ లోపలనే ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి నెక్స్ట్ డివిజన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇందులోనే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోనే 22 మోడల్ 22లోనే 4th సబ్ మోడల్ డివిజన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ let I am taking one example so 0.25 divided with 0.05 0.25 is divides with what 0.05 ఇప్పుడు నేను ఏం చేయాలి ఫస్ట్ యాజ్ యూజువల్గా మన సొల్యూషన్ ఏం చేయాలి ఈ డివిజన్ ప్లేస్లో మల్టిప్లై సింబల్ పెట్టాలి ఫస్ట్ 0.25 ఇంటూ దీని రెసిప్రోకల్ 1/0.05 ఓకేనా 1/0.05 ఇప్పుడు ఏం చేయాలి న్యూమరేటర్ మల్టిప్లై చేయండి ఈ 0.25 ని 1 తోటి మల్టిప్లై చేయండి హోల్ పార్ట్ని ఫ్రాక్షనల్ పార్ట్ తోటి మల్టిప్లై చేస్తే 0.25 into 1 0.25
డివైడ్ బై 0.05, 0.05. ఓకేనా? ఇప్పుడు పైన పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నవి? న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నవి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్ తీసేయాలంటే ఇక్కడ 25 రాసి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 1 తర్వాత 2 జీరోస్ పెట్టాలి. 1 తర్వాత 2 జీరోస్ పెట్టాలి. ఇక్కడ 0.05 ఉంది కదా, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నవి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి పాయింట్ని తీసేయాలి అని అంటే ఇక్కడ డినామినేటర్లో పాయింట్ తీసేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో 1 తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టాము. ఓకేనా? ఇప్పుడు కట్ చేసే మోడల్ మీకు నేర్పినాను. 0 0 కట్ అవుతుంది, 0 0 కట్ అవుతుంది. 5 1 జా 5, 25 జా. సో దట్స్ వై 5 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. 5 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు వాట్? 5. సో అర్థమైందా? ఈ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ లోపల ఈ డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ డివిజన్ ప్లేస్లో ఏం పెట్టాలి? మల్టిప్లై గుర్తు పెట్టాలి. మల్టిప్లై గుర్తుపెట్టి దాన్ని రెసిప్రోకల్ చేసుకోవాలి. దీని రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది? 1/0.05 అవుతుంది. మల్టిప్లై చేయండి, హోల్ పార్ట్ని ఫ్రాక్షన్ పార్ట్ తోటి మల్టిప్లై చేయండి, దాన్ని ఇక్కడ వేసేయండి. పాయింట్ తీసేయాలంటే న్యూమరేటర్లో పాయింట్ తీసేయాలి అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో డినామినేటర్లో 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టాలి. ఇక్కడ డినామినేటర్లో పాయింట్ తీసేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో ఏం చేయాలి? 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టాలి. నెక్స్ట్ యూ టేక్ అనదర్ మోడల్. 0.246 divide with 0.3. ఓకేనా? 0.246 divides with 0.3. సో సొల్యూషన్లో నార్మల్ మెథడ్ని ఫాలో కండి. సో 0.246 డివిజన్ ప్లేస్లో మల్టిప్లై పెట్టి రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ తీసుకున్నాను. ఇప్పుడు హోల్ పార్ట్ ఇంటూ ఫ్రాక్షనల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. 0.246 డివైడెడ్ బై 0.3. ఇప్పుడు నాకు పాయింట్ తీసేయాలంటే ఏం చేయాలి? న్యూమరేటర్లో పాయింట్ తీసేయాలంటే ఏం చేయాలి? డినామినేటర్లో ఏం చేస్తాను? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 3 జీరోస్ పెడుతున్నాను కాబట్టి అక్కడ నుంచి పాయింట్ తీసేయచ్చు. ఇక్కడ డినామినేటర్లో పాయింట్ తీసేస్తున్నాం. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి తీసేయాలంటే న్యూమరేటర్లో 1 తర్వాత 1 జీరో పెట్టాలి. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెడదాం. డివైడెడ్ బై 3. 1 0 1 0 గెట్ క్యాన్సల్డ్. నెక్స్ట్ 1 3 8 జా 24, 3 2 జా 6. నాకు ఎంత వచ్చింది? 82 ఇంటూ 1 82 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు క్రింద ఈ మోడల్ కూడా చెప్పాను. 1 తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో డెసిమల్ ఫ్రాక్షన్స్లో చెప్పాను. 1 తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో నాకు దాన్ని డివైడ్ చేసేటప్పుడు ఏమొస్తుంది ఆన్సరు? ఇక్కడ డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుంది? 100 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి పైన 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి సో 0.82. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 0.82. సో ఇట్లాంటి మనకు మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ మోడల్ ఇచ్చినా కూడా మీరు చేయాలి. సో ఇది మనకు అబౌట్ ద వాట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. కాపీ చేసుకోండి. ఓకేనా? నౌ లెట్ మీ స్టాప్ హియర్. సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఒకటే క్లాస్లో అయిపోయింది. సో ఇప్పుడు మనకేంటిది? హోంవర్క్. నౌ class work ఏంటి? జస్ట్ కాపీ ద ప్రాబ్లమ్స్ వాట్ we are discussed today. Next one, homework number is what? 66. Exam number is also what? 66. homework 66 ఎగ్జామ్ కూడా 66. కాబట్టి మీరు హోంవర్క్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్? సో క్వశ్చన్ పేపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ హోంవర్క్. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లో 66లో ఎక్కడ వరకు ఉంటాయి మనకు? 65 క్లాసెస్ వరకు ఉంటాయి. 65 నుంచి 20 కాన్సెప్ట్స్ బిలో వాట్ 65 బిలో 20 క్లాసెస్ వరకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా రివిజన్ చేసుకోండి. అది డైలీ ఎగ్జామ్ లోపల. వీకెండ్ ఎగ్జామ్ లోపల వీక్ సిలబస్ వస్తుంది. 15 డేస్ ఎగ్జామ్ లోపల 15 డేస్కి సంబంధించిన సిలబస్ వస్తుంది. 1 మంత్ ఎగ్జామ్లో టోటల్ సిలబస్ వస్తుంది. 1 మంత్ది 2 మంత్స్ అని కాదు. స్టార్టింగ్ నుంచి అప్పుడు ఆ లాస్ట్ క్లాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మంత్ అయింది అనుకోండి. ఇక్కడ ఈ 1 మంత్ సిలబస్ ఏంటిది? 1 నుంచి 66 దాకా వస్తుంది. డైలీ అయితేనేమో బిలో 20 క్లాసెస్,
హోంవర్క్ ఆ క్లాస్కి సంబంధించింది వస్తుంది, వీకెండ్ ఎగ్జామ్ ఆ వీక్కి సంబంధించిన సిలబస్ మీద ఉంటుంది, మంత్ ఎండ్ ఎగ్జామ్ టోటల్ వాట్ సిలబస్ మీద ఉంటుంది, నాట్ ఓన్లీ దట్ మంత్ టోటల్ సిలబస్ మీద ఉంటుంది. సో దట్స్ వై సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్. సో కాపీ చేసుకోండి.